హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లకు వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్. వెలుగు టీవీ ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద చర్చ ఏంటి? టీడీపీ పార్టీ నాయకులు కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలను ఏ రకంగా తీస్తున్నారనేటువంటిది చర్చ. ఇక్కడ ఆరోపణలు కాదు, అన్ని వాస్తవాలే. కళ్ళ ముందల సాలిడ్ ఎవిడెన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇంత సాలిడ్ ఎవిడెన్స్ కనిపిస్తున్నప్పుడు మరి ఈ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ ఏం జరిగినా నాది బాధ్యత అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కల్తీ మద్యం లేకపోయినప్పటికీ కూడా ఆ మద్యాన్ని తాగి ఎవరు చనిపోనప్పటికీ కూడా చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించి అధికారులకు వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి కళ్ళ ముందలు ఇంత జరుగుతూ ఉంటే, ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే, కల్తీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ, విశాఖ అన్ని జిల్లాలకు కల్తీ మద్యం వ్యాప్తి చెందుతూ ఉంటే మరి ఎందుకని సైలెంట్గా ఉన్నారు? ఎందుకని మాట్లాడడం లేదు? మరి ఈ అంశానికి సంబంధించి మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏవైతే మాటలు మాట్లాడారో ఈ మద్యానికి సంబంధించి ఆ వీడియోలను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ప్రజలు ఏకిపారేస్తూ ఉన్నారు. ప్రజలు ఏకిపారేయడంలో తప్పే లేదు, ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి 2019, 2024 మధ్య కల్తీ మధ్య జరగకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా ఉన్నటువంటి 43,000 బెల్ట్ షాపులను తీసేశారు. అదేవిధంగా లైసెన్స్ డిస్టిలరీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రతి బ్యాచ్కు సంబంధించి మద్యం బాటిల్స్ ఏవైతే వాటిని క్వాలిటీ చెక్ కూడా చేశారు. క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే షాపులకు సప్లై చేయడం జరిగింది. సో ఆ రకంగా అన్నీ కూడా నియంత్రించడం వల్ల ఎలాంటి ఆ మద్యం తాగి ఎవరు కూడా చావలేదు. దానికి సాక్ష్యాలు మనం ఉట్టి మాటలు కాదు, దానికి సాక్ష్యాలు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఆర్టీఐలో తీసుకోండి, ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసుకోండి, ఏ రిపోర్ట్ అన్నా చూడండి. జగన్ గారి హయాంలో మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 0. దేశంలోని వేరు రాష్ట్రాలలో చాలామంది చనిపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో చనిపోలేదు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షంగా ఉన్నటువంటి కూటమి కేంద్రంలో అధికారంలో ఉంది. ఎన్సీఆర్బీ రిపోర్ట్ అంటే అక్కడి నుంచే వస్తుంది. మరి వీళ్ళు తప్పుడు ప్రచారం చేసినట్టే కదా లెక్క, తప్పుడు ప్రచారమే చేశారు. మరి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క కర్మ ఫలం అనుభవించక తప్పని పరిస్థితి. సో అనుభవించి తీరుతా ఉన్నారు. వీళ్ళు చెప్పిన ప్రతి అబద్ధం వీళ్ళ హయాంలో నిజమవుతుంది. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశారని చెప్పి వైసీపీ పార్టీ మీద నెట్టేసినటువంటి వీళ్ళు మొన్నటిదాకా ఏకపరిసర వాళ్ళ మీడియాలో అవే నోటితోనే వీళ్ళ టీడీపీ పార్టీకి ఆ కల్తీ కంపు కొట్టుకున్నటువంటి పరిస్థితి, ఈ లిక్కర్ స్కామ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తాను. ఏకోలేక పీకోలేక దాన్ని ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ జగన్ గారి చుట్టే తిప్పుతా ఉన్న పరిస్థితి. అయినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి ఆ 2 వీడియోలో ఏం మాట్లాడారన్నది ఒక్కసారి మీకు వినండి. ఎందుకంటే జనాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా మర్చిపోయినప్పటికీ కూడా వాళ్ళకు గుర్తు చేయాలి ఈ నిజాలను. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూడండి. నేను ఆలోచిస్తుంది ముందు నుంచి కూడా కల్తీ లేని మందు, అలాగే సాధ్యమైనంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న మందు, కనీసం ఆరోగ్యాలు తొందరగా చెడిపోకుండా కొంచెం లేటుగా చెడిపోయాలన్నా అలాంటి మందు ఉండాలి. సో ఏ లీడర్ అయినా ఈ రకంగా మాట్లాడతారా? ఆల్కహాల్ తక్కువగా ఉన్నటువంటి మందు తాగండి, ప్రాణాలు కొద్దిగా లేటుగా పోయినా ఏం కాదు కానీ తొందరపోకూడదు, ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఆ రకంగా మాట్లాడి చంద్రబాబు గారేమో మీకు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తా అంటాడు. మద్యం అనేది నాణ్యమైనదా? మద్యం అనేది ప్రాణాలు తీస్తుంది. అలాంటి వీళ్ళు ఇప్పుడు ఆ నాణ్యమైన మద్యం అన్నారు, కొంచెం ఆల్కహాల్ పర్సెంట్ తక్కువగా ఉన్నదని చెప్తూ కంప్లీట్గా కల్తీ మద్యాన్ని సప్లై చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంది. అప్పుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మాట్లాడారు. కల్తీ కళ్ళ ముందర కనిపిస్తే కూడా మాట్లాడారు. ఇంకొక అద్భుతమైనటువంటి అనుమతి చూడండి ఎట్లా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మా నాన్న అబ్కారీ శాఖలో కూడా పనిచేసిన వ్యక్తి, నాకు తెలుసు కల్తీ సారా ఎలా ఉంటుందని. వీళ్ళ నాన్న అబ్కారీ శాఖలో పనిచేస్తారంటే కల్తీ సారా, కల్తీ మద్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు అంట. అంటే ఇది జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ నాన్న అబ్కారీ శాఖలో పనిచేయరు. ఎందుకంటే పని చేస్తారంటే అది ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కదా. ఇప్పుడు పనిచేయరు, ఇప్పుడు తెలియదు. ఆ మద్యం గురించి తెలియదు, లిక్కర్ గురించి తెలియదు, దేని గురించి తెలియదు, మనుషుల ప్రాణాలు మద్యం తాగి ప్రాణాలు పోతేనే సంగతి తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని శాఖలలో వీళ్ళ నాన్న పనిచేస్తాడు, వీళ్ళ అన్న పనిచేస్తాడు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్ని శాఖల్లో ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్లో డాక్టర్లందరూ చెప్తా ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు ఎక్కువైపోయినాయి. ఎక్కువ కిడ్నీలు దెబ్బతినేస్తా ఉన్నాయి, నరాలు దెబ్బతింటా ఉన్నాయి. హైదరాబాద్లో డాక్టర్లు చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం జగన్ గారి హయాంలో వచ్చినటువంటి మద్యం తాగితే కిడ్నీలు దెబ్బతింటున్నాయంటే, నరాలు తెగిపోతున్నాయంట, మానసికంగా కూడా వాళ్ళు ఇది అయిపోతున్నారంట. హైదరాబాద్ డాక్టర్లు చెప్పారంట. మరి ఏ డాక్టర్లు చెప్పారంటే వాళ్ళు చెప్పరు, డాక్టర్ల పేరు చెప్పరు. ఏదో పలానా డాక్టర్ అంటారు. ఏ రిపోర్ట్ అయ్యంటే కేంద్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు. ఎప్పుడు వచ్చిందంటే మాకు వచ్చింది సీక్రెట్గా అంటారు. నిజాలు చెప్పరు వాళ్ళు. ఊరికే బట్ట కలిసి మీదేస్తారు, బురద మీద జాలేస్తారు. నేను ముందే చెప్పా, ఎన్సీఆర్బీ రిపోర్ట్, ఆర్టీ రిపోర్ట్, ఏ రిపోర్ట్లు అన్నా చూడండి, ఈ చెప్పినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలే. ఏ డాక్టర్, ఏ హైదరాబాద్ డాక్టర్ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏవో జరిగిందంట కదండి, ఎవ్వరూ ఏం చెప్పలేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు సృష్టించుకున్నటువంటి మాటలు. ఎందుకంటే జగన్ గారి మీద ఆరోపణలు వేయడానికి. నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఇక్కడ, ఎవరినో ఇది లేపాలని కాదు, ఉన్న వాస్తవాలు. ఒకవేళ ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైతే ఎన్సీఆర్బీ రిపోర్ట్లు వస్తుంది కదా, మద్యం తాగి చనిపోయారని చెప్పి. ఎప్పుడైనా మనం చూసామా? మరి అదేవిధంగా ఈ లివర్ పాడైందనో, కాలేయం దెబ్బతిని ఏదేదో అంటున్నారు కదా, మరి ఎక్కడైనా మనం చూసామా దీనివల్లనే చనిపోయారని చెప్పి మన రిపోర్ట్లు చూసామా? లేదు కదా. మానసికంగా ఆంధ్ర ఈ మందు తాగిన వాళ్ళందరికీ ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయి. విపరీతమైన కాలేయం కేసులు ఎక్కువైపోయని చెప్పి హైదరాబాద్కి మాకు తెలిసిన హాస్పిటల్స్ అందరికి వస్తూ ఉంటే ఒకసారి మీరు మాట్లాడండి అని. చూడండి, ఇప్పుడు ఏ హైదరాబాద్ డాక్టర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి 3 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ మద్యం వస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఆ ఇంటి ఆడపడుచులు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. మన కళ్ళ కనపడదా, మన చెవులకు వినపడదా, ఇప్పుడు గుర్తుకు రాదా, ఇప్పుడు మాట్లాడమా? లేదు, ఇప్పుడు సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సైలెంట్. ఎంత దారుణం! మందు తాగడమే మంచిది కాదనుకుంటే కల్తీ మందు సప్లై చేస్తా ఉన్న మనిషి అఫీషియల్గా ఎవరు? ఎంత దారుణం! కరెక్టే కదా, ఎంత దారుణం ఇది. మద్యం తాగడమే తప్పు. అంతకుముందేమో మద్యం తాగండి, కొంచెం ఆల్కహాల్ తక్కువ తాగండి అన్నారు. ఇప్పుడేమో మద్యం తాగడమే తప్పు అంటున్నారు. పైగా కల్తీ మద్యం సప్లై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. కల్తీ మద్యమే లేదు నాయను, అప్పుడు సప్లై చేయలేదు అనేది రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇప్పుడేమో కల్తీ మద్యం కళ్ళ ముందల్ని ఏరులై పారుతూ ఉంది. మరి ఇది దారుణమే కదా. అప్పుడు జరగకపోయినా జరిగిందన్న, ఇప్పుడు జరుగుతున్నా సైలెంట్గా ఉన్నాం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడం. మొత్తం మద్య నిషేధం చేస్తారన్న వ్యక్తి, మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి మద్యాన్ని అమ్ముతా ఉంటే మనందరం చూస్తూ కూర్చున్నాం. మద్య నిషేధం విడుదల వారీగా చేస్తానని చెప్పాడు. అందుకు తగ్గట్టే ఆ సమయం, ఆ వేలలు కూడా తగ్గించాడు. అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి షాపుల కన్నా కొన్ని వైన్ షాపులను తగ్గించడం జరిగింది. అక్రమంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులను కూడా తీసేయడం జరిగింది. పర్మిట్ రూమ్లను కూడా తగ్గించడం జరిగింది. బ్రాండ్లను కూడా తగ్గించడం జరిగింది. మద్యం కుటుంబాలను నాశనం చేస్తుందని చెప్పి మరి దూరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి మీ ఆయాంలో మీ టార్గెట్ ఏంటి? ఎక్కడైనా కూరగాయల షాపు కానీ, పాల షాపు కానీ, పాన్ షాపు కానీ, ఏ టీ షాప్ కానీ, ఏ షాప్ అయినా సరే, ఏ ఆలయానికి పోయి ఎక్కడైనా సరే 24/7 మద్యం లభిస్తూ ఉంది. ప్రజల ప్రాణాల మీద మీకు ప్రేమ ఉంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకని ఇప్పుడు మాట్లాడటం లేదు? మనం మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనం సైలెంట్గా ఉంటాం. నేను అందుకనే ఆడపడుచులు కోరుకుంటే ఆ గ్రామాల్లో మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాం. మీరు కోరుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు అదే కోరుకుంటున్నారు. మీరు అడిగినట్టే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్సైజ్ ఆఫీసుల దగ్గర పోయి దాడులు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, బెల్ట్ షాపుల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. గుడి బడి ఏది తేడలేదు, ఏడబెడితే ఆడ పెడుతున్నారని చెప్పి, కల్తీ మద్యం తాగి చనిపోయారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ మద్యం మాకు వద్దని చెప్పి. మరి ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి మరి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు సిద్ధంగా లేరు. అప్పుడు జగన్ హయాంలో ఎవ్వరు కూడా మద్యం గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు అప్పుడు జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. మీరు వస్తే ఈ మద్యం షాపులన్నీ లేపేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మీతో పాటు. మీరు ముందు నడిపేయండి. నడిపిస్తారా? నడిపియం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మేము నడిపియం, మేము మాట్లాడడం, మాకు వినపడదు, మాకు కనపడదు. ఇప్పుడు అంతా సవ్యంగానే జరుగుతూ ఉంది. మద్యం తాగి చనిపోయినా కూడా గతంలో ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు తాగిన మద్యం ఎఫెక్ట్ ఇప్పుడు ఉందని చెప్తాం. అదేవిధంగా ఆలయాలు ఎవరైనా చనిపోతే కూడా మోక్షం లభించింది, ఆలయంలో చనిపోయారని చెప్తాం. అప్పుడు చెప్పారు కదా, తిరుపతిలో కానీ, సింహాద్రి అప్పన్న ఆలయంలో కానీ ఏం చెప్పారు? అప్పుడు మోక్షం లభించింది, భగవంతుడి సన్నిధిలో చనిపోయారని చెప్పి. ఇంత గొప్పగా మాట్లాడతారా వీళ్ళు? సో ఖచ్చితంగా ఇలా మాట్లాడినప్పుడు
ప్రజలు మరి గతంలో మాట్లాడినటువంటి ఆనిముత్యాలను వెలికి తీసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆ రెండింటికి ముడిపెట్టి ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తారు. ఏకిపాడేలో తప్పే లేదు. అది ప్రజలకు ఉన్నటువంటి హక్కు, దాన్ని మనం కాదనలేం. ప్రజలే సుప్రీం, ప్రజలే ఫైనల్. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. సో ఇవన్నీ కూడా ఒకటొకటి లెక్కలు రాసుకుంటున్నారు ప్రజలు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అన్ని లెక్కలను సరి చేస్తారు. సో ఇది మ్యాటర్. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. దాంతోపాటు వెలుగు టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.